రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డి షో డాన్స్ మాస్టర్ పండు కోలుకోవడానికి టైం పడుతుందని అన్నారు డాక్టర్. ఎడమ తుంటి డిస్లొకేషన్ అయిందని తిరిగి అడ్జస్ట్ చేశామని తెలిపారు. అయితే పండు మాస్టర్ తిరిగి డాన్స్ చేయడానికి 6 నెలలు పడుతుందంటున్న డాక్టర్ ప్రతాప్ రెడ్డితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. గాయపడినటువంటి పండు మాస్టర్ కి ప్రస్తుతం మెడికల్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మెడికల్ హాస్పిటల్ వైద్యులు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతానికి ఎలా ఉంది కండిషన్? అతను 2 కాళ్ళు కూడా ప్రమాదంలో చాలా డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. ఎలా ఉంది సార్? అదే రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన్ని తీసుకురావడం జరిగిందండి. పరీక్షించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎడమ తుంటి ఎముక జారిపోవడం, రెండోది 2 కాళ్ళు మోకాళ్ళ కిందన 2 ఎముకలు ఇరగడం, 2 కాళ్ళ ఎముకలు ఇరగడం జరిగింది. వాటికి 2 కాళ్ళ ఎముకలకి ఈ రోజు సర్జరీ ఇప్పుడు ప్లాన్ చేశాము. తుంటి ఎముక ఎమర్జెన్సీ పర్పస్ లో రెడ్యూస్ చేశాము. ఆయన ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, ఇప్పుడు బాగానే ఉన్నారు. ప్రొఫెషనల్ గా ఆయన డాన్స్ మాస్టర్, చాలా వరకు ఢీ షోల్లో పాటు కొన్ని ప్రోగ్రామ్ లో కూడా ఆయన పర్ఫార్మ్ చేస్తుంటారు. అతను మళ్ళీ తిరిగి డాన్స్ అంతా కూడా సెట్ అవ్వడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం? దగ్గర 4 నుంచి 6 నెలల వరకు పట్టే టైం ఉందండి. ఈ లోపల ఇవి ఎముకలు అతుక్కోవడం, తర్వాత ఫిజియోథెరపీ చేయించడం, ఇవన్నీ చేసిన తర్వాత 6 నెలల తర్వాత అతను రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఏమంటున్నారు సార్? అతను అంత సర్జరీ చేసుకోవడానికి విల్లింగ్ గా ఉన్నారా? లోపల కూడా రాడ్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత డాన్స్ వేయడానికి అన్నట్టు కూడా ఫోల్డ్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇబ్బంది అవకాశం ఉంటుంది. ఎలా ఉండదు? నార్మల్ గానే ఉంటారండి. కాళ్ళు ఫోల్డ్ అవుతాయి, లోపల రాడ్లు వేస్తాం, తర్వాత ఒక ఎముక అతుకున్న తర్వాత రాడ్లు కూడా తీసేయడం జరుగుతుంది. నార్మల్ గా డాన్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆయన ఒక్కరిగా వచ్చి చెప్తున్నారు. అంటే వేరే వాళ్ళు ఎవరికో కొంచెం వామిటింగ్స్ అవడం వల్ల ఇతను ఆపారని చెప్తారు. ఇతనికి అయ్యిందా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా పరిస్థితి జాయిన్ అయ్యారు? మాకు పేషెంట్ అటెండర్స్ చెప్పిన హిస్టరీ ఏంటంటే ఈయనకే వాంతులు అవుతున్నాయని, వాంతులు అయ్యే టైంలో దిగి వాంతి చేసుకుంటుంటే వెనక నుంచి వెహికల్ వచ్చి కొట్టిందని చెప్పారు. అది వేరే వాళ్ళు ఎవరికి ఇంకా చిన్న చిన్న లాసిరేటెడ్ వూండ్స్ ఉన్నాయి, అంటే చిన్న చిన్న గాయాలు ఉన్నాయి తప్ప పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులు అయితే ఏం లేవు. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికి అయితే వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. దీంతో రానున్నటువంటి 6 నెలల్లో పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి కోలుకొని యథావిధిగా డ్యాన్స్ కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. గవర్నమెంట్ రాజేష్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ.